ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బయ్యా సన్నీ యాదవ్ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సన్నీ యాదవ్ అరెస్ట్ ఒక్కసారిగా అతని స్వగృహం నూతనకల్లో కలకలం లేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై NIA ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ కేంద్రానికి చెందిన బయ్యా రవీందర్, అనుష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్. చిన్నతనం నుంచే బైకులను నడపడం సరదా. ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 2016 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేసి వీడియోలు చేసి పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోనే బైక్ పై లద్దాఖ్ కు యాత్ర చేశాడు. ఆ యాత్రలో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరుకుంది. దీంతో పూర్తి స్థాయి వ్లాగర్ గా మారిపోయి 2019లో నేపాల్ కి వెళ్లి తొలి విదేశీ యాత్రను పూర్తి చేసుకున్నారు. ఇలా అనాతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్ పై మార్చి 5న నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదే సమయంలో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పహల్గామ్ దాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలోని కొందరు సోషల్ మీడియా స్పై గా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్ కు చేరవేరుస్తున్నారని NIA అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని NIA అరెస్ట్ చేసింది. మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్ లో పర్యటించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఇదేంది భయ్యా, ఇదెక్కడ చూడలేం. ఓ వైపు మన దేశం పాకిస్తాన్ దాని తీవ్రవాదంతో పోరాడుతూ ఉంటే నువ్వేమో బైక్ వేసుకొని పాక్ వెళ్లి నీ జీవితాశయం నెరవేరిందని తెగ హైప్ ఇచ్చేస్తున్నావు. ఓ వైపు భారత స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి శోభను అనుభవిస్తూ నువ్వు పన్నీర్ రోటీలు తిన్నట్టు ఎంజాయ్ చేస్తున్నావు. పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతూ ఉంటే వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్నీ? ఇది ఒకరి ఆవేదన కాదు. సోషల్ మీడియాలో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కామెంట్లు. ఇటీవల అతడు తన మోటార్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం మీద ఇష్యూ అయ్యింది. పాక్ కు వెళ్లి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన NIA అధికారులు ఈ నెల 29వ తేదీన చెన్నైలో అరెస్ట్ చేశారు. పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు NIA అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి? పాక్ లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు? ఎవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతన్ని విచారించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్ట్ పై అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన చెన్నైలోని తన ఇంటి నుండి 5 వ్యక్తులు ముఫ్టీలు సన్నీ యాదవ్ ను తీసుకువెళ్లారు. అతని స్నేహితుడు చర్య చెప్తున్నాడు. సన్నీ యాదవ్ ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చర్య చెప్తున్నాడు. NIA అధికారులు అరెస్ట్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కొడుకు దేశభక్తి కలిగిన వాడని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీంద్రన్ వాపోతున్నాడు. కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాక్ ను సందర్శించినాడని చెప్తున్నారు. తన కుమారుడిని NIA అధికారులు అరెస్ట్ చేశారా లేక మరెవరైనా తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తన పొడుపు ఆచూకీ చెప్పకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవీంద్రన్ చెప్తున్నాడు. హైకోర్టులో IBUS రీడ్ చేస్తే
చేస్తామని చెప్తున్నారు.